నమస్తే అండి, నేను రజాక్. మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న నైట్ బ్రహ్మానందం అనే ఒక సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటల తర్వాత ప్రత్యర్థుల కడుపు మంట చల్లారినట్టే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను ఎప్పటికీ రాబోను అని చెప్పేసి ఒక సంచలన స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. చాలామంది అదే కోరుకున్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఎట్టి పరిస్థితులు కూడా రాజకీయాల్లోకి రాకూడదు. బట్ మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకున్నటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. ఎందుకంటే చిరంజీవి గారు బలమైన కాంక్ష కోరికతో పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం అనే ఒక పార్టీని నిర్మించి 18 నెలల్లోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. రాష్ట్ర రాజకీయాలను ఒక కుదిపారు, ఒక ప్రపంచం సృష్టించారు. అంటే ఆయనకి స్వతహాగా ప్రజలకు సేవ చేయాలనే కోరిక ఈరోజు పుట్టింది కాదు. సినిమా ఇండస్ట్రీలో ఎవరూ మొదలు పెట్టక ముందే ఐ బ్యాంక్స్, బ్లడ్ బ్యాంక్స్ అని చెప్పేసి పెట్టి కష్టకాలంలో ఉన్నటువంటి అందరి హీరోల అభిమానాల్ని ఆదుకున్నటువంటి వ్యక్తి, సామాన్య ప్రజలందరినీ కూడా ఆదుకున్నటువంటి వ్యక్తి. అదే కాదు, మీకందరికీ గుర్తుంటే కనుక ఒకప్పుడు ఆడియో క్యాసెట్లు వచ్చేవి. దాంట్లో మొదట్లో చివరిలో ఒక మాట ఉండే చిరంజీవి గారిది, రక్తదానం చేద్దాం, నేత్రదానం చేద్దాం అని చెప్పేసి. సో ఆయనకి ఈరోజు పుట్టింది కాదు ప్రజాసేవ, గత కొన్ని దశాబ్దాల క్రితమే పుట్టింది ప్రజాసేవ. అయితే రాజకీయంగా ఆయన సీఎం అయితే రాష్ట్ర రాజకీయాల్ని పూర్తి స్థాయిలో సమూలంగా మార్చేస్తాడని ఆనాడు చాలామంది అనుకున్నారు. కానీ ఆనాడు కుటిల రాజకీయాల్ని తట్టుకోలేక, వాటిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక ఆ మహానుభావుని పంపించేశారు. కానీ మరోసారి యాక్టివ్ అవుతున్నారు. ఓ పక్క బీజేపీతో సత్సంబంధాలు నడుస్తున్నాయి, నరేంద్ర మోడీ గారితో నడుస్తున్నారు, జనసేన పార్టీ గురించి కూడా వివిధ సభల్లో మాట్లాడుతున్నారు, జై జనసేన అంటూ కామెంట్స్ చేస్తున్నారంటే చిన్న హోప్ అయితే వచ్చింది. చిరంజీవి గారు రాజకీయాల పరంగా మరోసారి యాక్టివ్ అవుతున్నారేమో అని. దాంతో ఒక వర్గం మొదలు కూడా పెట్టేసింది దాడి చేయడం. చిరంజీవి గారి గురించి ఎలా ఓన్ చేసుకుంటారు ప్రజారాజ్యం అని, అసలు హక్కు లేని ప్రతి ఒక్కడు కూడా కామెంట్ చేస్తున్నాడు. సరే, దానికి సంబంధించి మనం కౌంటర్ ఇచ్చామనుకోండి. కానీ ఏంటంటే నిన్న నైట్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు మాట్లాడిన తర్వాత ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో నాకైతే అర్థం కాదు. ప్రతి ఒక్క మెగా అభిమాని కూడా ఇదే సాడ్గా ఫీల్ అయి ఉంటారు. ఎందుకంటే చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి అవశేషాలు ఈ రోజుకి కూడా గోదావరి జిల్లాల్లో ఉన్నాయంటే ఆశ్చర్యపోక మానదు. ఆనాడు ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజున అవి చాలామంది ఇళ్లల్లో, వాళ్ళ యొక్క ట్రంక్ పెట్లలో, బీరువాల్లో ఏదో ఒక మూల దాక్కొని ఉన్నాయి. అదేవిధంగా ఆనాడు వేసినటువంటి బ్యానర్లు కావచ్చు, క్లాత్ కటౌట్లు కావచ్చు, ఈ రోజుకి కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో అంతటి ఆదర అభిమానాలు ఈ రోజుకి కూడా ప్రజారాజ్యం అంటే తెలియని ఒక ఎమోషన్. సో అలాంటి పార్టీ జనసేన పార్టీగా రూపాంతరం చెందిందంటే చిరంజీవి గారు కూడా రూపాంతరం చెందుతారని చెప్పేసి అందరూ కూడా భావించారు. కానీ కట్ చేస్తే నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మెగా అభిమానులందరిలో కూడా సేమ్ రియాక్షన్ అనమాట. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు, బాస్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కావట్లేదు. రాజకీయాలకి దూరంగా ఉంటానని చెప్పాడు, కానీ ఈ రోజున కంప్లీట్గా శాశ్వత రాజకీయాలకి పూర్తి స్థాయిలో దూరంగా ఉంటారని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడంతో మెగా అభిమానులంతా కూడా ఒక రకమైన బాధలో ఉన్నారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా చిరంజీవి గారికి అన్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలు 1 by 1 నెరవేరుతున్నటువంటి పరిస్థితి. అది జనసేన పార్టీ ద్వారా నెరవేరుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజున 21 స్థానాలు ఉండొచ్చు కావచ్చు గాక 5 ఏళ్లకి, ఆ తర్వాత 10 ఏళ్లకి, ఆ తర్వాత 15 ఏళ్లకి చిరంజీవి గారు కోరుకున్నటువంటి, ఆయన ఆశించినటువంటి ఫలితం రాకుండా ఉంటుందా? సో అలాంటి విషయాల్ని కూడా ఈ రోజున మెగా అభిమానులు మాట్లాడుకోవడం జరుగుతుంది. మరోసారి కూడా అంటున్నారు, ఈ రోజు కాకపోయినా చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చినా రాకపోయినా జనసేన పార్టీ తరఫున యాక్టివ్గానే ఉంటారని మనం చూస్తున్నాం కదా. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయితే తన పాలనలో ఏ విధంగా చేస్తున్నాడో, ప్రత్యర్థుల నుండి సైతం కూడా, ప్రత్యర్థుల నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా
ఈ రోజున క్లాప్స్ అందుకుంటున్నటువంటి పరిస్థితి, పొగడ్తలు అందుకుంటున్నటువంటి పరిస్థితి. దేనివల్ల? ఒక్క అవినీతి మచ్చలేదు, అవినీతి మరకలేదు, దాన్ని అంటించాలని చూసినా అతనికి అంటుకోవట్లేదు. ఈ రోజున మన్యం లాంటి ప్రాంతాల్లో కూడా రోడ్లు పడ్డాయంటే అది పవన్ కళ్యాణ్ గారి చలవే. గత కొన్ని దశాబ్దాలుగా, కొన్ని ఏళ్లుగా పాచిపోయిన నీళ్లు లేదంటే గ్రీన్గా మారిపోయినటువంటి నీళ్లు తాగి అనేక రకాల జబ్బులు పడుతున్నటువంటి చాలా గ్రామాలకు ఈ రోజున కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి సురక్షిత మంచినీటిని అందిస్తున్నటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ప్రజారాజ్యం పార్టీ కూడా ఇదే చేద్దాం అనుకుంది, ఈ విధంగానే ముందుకెళ్దాం అనుకుంది. సో అవన్నీ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేయడంతో మరి చిరంజీవి గారు ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉత్పన్నమవుతోంది. పవన్ కళ్యాణ్ గారు జోడెద్దుల మీద ఏకకాలంలో సవారీ ఏ విధంగా చేస్తున్నాడో ఆనాడు చిరంజీవి గారు చెప్పినారు. సో దాని పర్యవసానం మనం ఈరోజు చూస్తున్నాం. భవిష్యత్తులో ఆయన జోడెద్దుల మీద చేస్తారో లేదో పక్కన పెడితే, కానీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్ని మాత్రం శాసించే స్టేజ్కి అయితే వెళ్తారు. మనందరికీ తెలిసిందే కదా, ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండడానికి ప్రముఖమైన కారణం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు. పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ పార్టీ, బీజేపీ కూటమి, ఆ కూటమి కట్టడానికి ఎవరు కారణం? ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి, అదేవిధంగా చిరంజీవి గారి గురించి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న తీరు. సో ఈ విధంగా ఓవరాల్గా చూసుకుంటే జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీలా కంప్లీట్గా టర్న్ అవబోతోంది. పూర్తి స్థాయిలో పేరు ఇది ఉన్నప్పటికీ కూడా ఆశయాలు, ఆలోచనలు, వ్యవహారాలు, సానుభూతి, అదేవిధంగా ప్రజలతో మమేకవడం అంతా కూడా ప్రజారాజ్యం నుంచి పుచ్చుకున్నటువంటి వ్యవహారాలే. సరే, ఏదేమైనప్పటికీ కూడా చిరంజీవి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చినారు. ఈ స్టేట్మెంట్ కాలానుగుణంగా మారుతుందేమో చూడాలి. మారాలని కూడా నేనైతే బలంగా కోరుకుంటున్నా. ఎందుకంటే కొన్ని కోట్ల మంది మెగా అభిమానుల కల ఇది, చిరంజీవి గారిని ఒక స్థాయిలో చూడాలని. సరే, తన తమ్ముడు ఈ రోజున డిప్యూటీ సీఎం సెకండ్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా చిరంజీవి గారు కూడా రాజకీయాల్లో ఒక స్థాయిని చూడాలని చెప్పేసి చాలా కాంక్షించినారు. అది వర్కౌట్ కాలేదు. అది కావాలని చెప్పేసి మెగా అభిమాన గణమంతా ఈ రోజుకి కూడా మాట్లాడడం జరుగుతుంది. బట్ నిన్న ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చారో తెలియదు, కానీ రాబో రోజుల్లో తప్పనిసరిగా చిరంజీవి గారు రాజకీయాల పరంగా యాక్టివ్ అయితే బాగుంటుందని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. మరి చిరంజీవి గారు అవుతారా, లేదంటే కాలం మరొకరిని మెగా ఫ్యామిలీ నుంచి చేయబోతుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు మాత్రమే పిల్లర్గా ఉన్నారు. ఆ పిల్లర్కి సపోర్ట్గా వచ్చేసి నాగబాబు గారు మాత్రమే ఉన్నారు. మరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మరి ఎవరు వస్తారో చూడాలి. సో ఆ పార్టీ పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో ఒక మెయిన్ పిల్లర్గా నిలబడగలిగేటటువంటి ఒక పిల్లర్ కోసం అయితే పార్టీ ఈ రోజుకి కూడా ఎదురు చూస్తుంది. సో అది చిరంజీవి గారు అవుతుందని చెప్పేసి అనుకున్నాం. బట్ చిరంజీవి గారు మాత్రం వెనకడికి వేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికైతే ఒక విధమైన బాధ అని చెప్పాలి రాత్రి నుంచి ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత. మరి చూడాలి ఏం జరగబోతోందో.